చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఆయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రాగానే ముందు మంత్రులతో ఒక కమిటీ వేసి క్యాబినెట్ కమిటీ వేసి ఆ తర్వాత వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళు చేసినటువంటి విచారణ నేపథ్యంలో అధికారులతో కూర్చుని వాళ్ళు తేల్చినటువంటి అంశాల మీద సిఐడి దర్యాప్తుకి ఇవ్వటం, సిఐడి దాని మీద కేసులు పెట్టడం, అందులోనే చంద్రబాబు గారి మీద 7 కేసులు ఇదంతా నడిచింది. ఇప్పుడు సేమ్ రుచి జగన్కి చూపెట్టాలి అనుకుంటున్నారు. అందులో భాగంగా రకరకాలైనటువంటి కేసులు, ఒకటి ఏసీబీ ఆర్ సిఐడితో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదా విజిలెన్స్తో ముప్పేట దాడి అన్నటువంటి. అందులో భాగంగా ఫైబర్ నెట్కి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు. ఒకప్పుడు ఫైబర్ నెట్ మీద చంద్రబాబు మీద కేసు పెట్టారు, ఇప్పుడు అదే ఫైబర్ నెట్ మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. దాదాపుగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత 83 రోజుల తర్వాత, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 83 రోజులైంది, 84వ రోజు ఇప్పుడు. 83 రోజుల తర్వాత ప్రధాన కార్యాలయంలోకి సిబ్బంది వెళ్ళారు, ఫైబర్ నెట్ తలుపులు తెరుచుకుని ఒక్కొక్క ఉద్యోగితో సంస్థ ఎండి మాట్లాడారు. ఎందుకంటే కొంతమంది ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ పని చేయకుండా కూడా జీతాలు తీసుకున్నారు, ఇట్లాంటి వాటన్నిటి మీదన సమీక్షించారు. ఆ తర్వాత సిఐడి విచారణకి దీని మీదన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది.